గతంలో ఏ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయని వారిలో కొందరు ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలో చేరి అధికారాన్ని పదవులను అనుభవించి తరువాత పార్టీని వీడి వెళ్ళిపోతున్న వారి వల్ల ఎలాంటి నష్టం ఉండబోదంటూ ఆర్యవైశ్య నాయకుడు 39, 37 వార్డులకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేఎంఎన్ఆర్ మాలీ స్పష్టం చేశారు. ఆయన తన వార్డుల్లో స్థానికులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొందరు ఆర్యవైశ్య ప్రముఖులు పార్టీని వదిలిపోవడం వల్ల భారీ షాక్లు, నష్టం అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని పదవులు అనుభవించి అధికారాన్ని చలాయించి పార్టీని వదిలిపెట్టి వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లుగా చెప్పారు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశంకి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి అని ఒక దుష్ప్రచారం అయితే కావల్లో విరివిగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే వైసీపీని వీడి తెలుగుదేశం వెళ్ళారు అని ఎవరైతే చెబుతున్నారో వారందరూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లలో రెండవసారి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారి అవసరాల కోసం వాళ్ళ వ్యాపార నిమిత్తం వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి పార్టీలోకి వచ్చి ఈ 4 సంవత్సరాలు వారు లబ్ధి పొంది మంచినంత ఆస్వాదించి ఈరోజు ఎలక్షన్ల సమయంలో తిరిగి వాళ్ళ సొంత గుటికి వెళ్ళిపోయారే కానీ ఎవరు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి అయితే ఎవరు వెళ్ళలేదు. ఏ రోజైతే 2019లో ఎలక్షన్ ఎవరైతే చేశారో ఆ నాయకులందరూ, ఎలక్షన్ చేసిన నాయకులందరూ 2019లో చేసిన 2024లో ఎలక్షన్ చేస్తున్నారు, పార్టీలోనే ఉన్నారు. 2019 ఎలక్షన్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళు వాళ్ళ పబ్బం గడుకొని ఈరోజు వెళ్ళిపోయారే కానీ ప్రతి ఒక్కరు కావాలి టౌన్లో ఆర్యవైశ్యులు, ముఖ్యంగా ఆర్యవైశ్యులు అందరూ వైసీపీలో ఖాళీ అయిపోయిందని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. 2019 ఎలక్షన్లో ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ పార్టీకి ఎవరైతే పనిచేశారో వారందరూ ఈరోజు 2024లో వైసీపీని విడలేదు. వైసీపీ పార్టీ కోసం మళ్ళీ ఎమ్మెల్యే 3వ హ్యాట్రిక్ సాధించేందుకు కష్టపడి 3వ హ్యాట్రిక్లో వీళ్ళందరూ పాలు పంచుకోవాలని చెప్పి కష్టపడి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. వెళ్ళారు. ఎవరు వెళ్ళారంటే 2019లో ఆర్యవైశ్యులు ఎవరైతే లేరో వారు 2019 తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అవసరం కనుక ఈరోజు 2024 ఎలక్షన్కి వాళ్ళు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయకుండా వాళ్ళ సొంత గూటికి వెళ్ళిపోయారు. వారిని ఒక మాట చెప్పండి, వలస పక్షుల్లాగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మేత మేసి గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచుకొని మా సొంత గూట్లో ఉన్న పక్షులను కొన్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేశారు. కానీ వారు అనుకున్న ఆశలు నెరవేరలా. వారు ఒక్కరే వెళ్ళారే కానీ వైసీపీ కుటుంబ సభ్యులను అయితే మాత్రం ఎవరిని తీసుకెళ్ళలేదు. దుష్ప్రచారం అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎందరో అవి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కావలిపట్నంలో ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి మంచి అవకాశం నిన్ననే మాట్లాడుకున్నాం కొండపెట్టుకుంట గురించి. కొండపెట్టుకుంట ఆలయంలో చరిత్రలో ఏనాడు కూడా ఆర్యవైశ్యులకి చైర్మన్ పదవి, ప్రముఖ స్థానం ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన బృందావన కాలనీలో దేవస్థానం ఎంత బాగా తిరుమల తిరుపతి దేవస్థానంతో సరి సమానంగా పూజలు కానీ అక్కడ ఏర్పాట్లు కానీ వసతులు కానీ కాలనీని ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన అయితే నిష్పక్షపాతంగా కొండపెట్టుకుని అభివృద్ధి చేస్తారు. కోనేరు నిర్మాణం కావచ్చు, గుడి చుట్టూ ప్రహరీ, అక్కడ పాలక మండి కానీ శుభ్రంగా ఉంటుందని నమ్మి ఒక పర్యాయం కాదు 2వ పర్యాయం కూడా శ్రీరామాచారి గారికి చైర్మన్ పదవి అంటగట్టి మరొకసారి మొన్న ఈ మధ్య ఆత్మీయ సమావేశంలో కూడా తెలియజేశారు. 3వసారి కూడా ఆ దేవస్థానం కార్యక్రమాలన్నీ చాలా బాగా చేస్తారనే నమ్మకంతో ఆయనకి అప్పచెప్పారు. 3వసారి కూడా ఆయన్నే చైర్మన్ చేస్తారని కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. దానికి కొందరు ఒక ఆర్యవైశ్యులే కాదు ఇతర కులాలలో కూడా ఇన్ని పర్యాయాలు ఆయనకే చైర్మన్ ఇవ్వడం అనేది చాలా మంది బాధపడ్డారు పార్టీలో. కానీ అటువంటి వారిని ఎవరిని లెక్క చేయకుండా ఎమ్మెల్యే గారు ఆయన నమ్మినట్టు ఎవరు నమ్మలా, మంచి హృదయంతో 3వసారి కూడా ఆయనకి చైర్మన్ ఇస్తానని చెప్పారు. కానీ ఈరోజు ఆయన ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని వమ్ము చేసి ఈరోజు పార్టీ మారి నట్టేట ముంచిన సామెత. ఇప్పుడు వాస్తవంగా కొండగుట్ట నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నడి సముద్రం ఉంది. కోనేరు నిర్మాణం కావచ్చు, దేవస్థానం అభివృద్ధి కావచ్చు, గాలిగోపురం కావచ్చు, నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన అయితే నీట్గా చేస్తారని నమ్మకం ఎమ్మెల్యే గారు పెట్టుకొని చేశారు. కానీ నా ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని వమ్ము చేశారు. కావలి ప్రజలందరూ ఎవరు నమ్మారు, ఎవరు ముంచేశారనేది తెలుసు. తప్పుడు ప్రచారాలు మానండి, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని మాత్రం మేము హితో చెబుతున్నాం. నమస్తే, జై హింద్. ఏంటంటే ఎమ్మెల్యే గారు 2019 ఎలక్షన్లలో అహర్నిశలు శ్రమించి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఆయన మీద నమ్మకంతో, ఆయన స్నేహం కావచ్చు, ఆయన మీద మంచి వ్యక్తిత్వం, బృందావన కాలనీ డెవలప్ చేసిన నమ్మకంతో ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన దానివల్ల
ఒక 6 వయసులే కాదు, మిగతా వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడాలి. చాలా మంది బాధపడ్డారు. ఇదేంద్రా ఈయనేం కష్టం చేయలేదు, రైతుల మూడు మనం పనిచేసాం, మనకివ్వలేదు, అటువంటి వ్యక్తికి ఇచ్చాడు. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని వమ్ము చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు ఈరోజు బాధపడుతూ విమర్శిస్తున్నారు. ఆయన చేసినటువంటి నమ్మక ద్రోహానికి మమ్మల్ని పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే బాధపడినా మనందరికీ మంచి అవకాశం ఉంది. ఈ రోజు 2024 ఎవరైతే కష్టపడతారో వారందరికీ సముచిత స్థానం ఎమ్మెల్యే గారు కల్పిస్తారు. పార్టీ కోసం నిజంగా పనిచేసిన వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు. దాంట్లో ఎలాంటి డోకా లేదు. అటువంటి వారికి ఈసారి ఎలక్షన్ తర్వాత మాత్రం నమ్మక ద్రోహం చేసే వాళ్ళని దగ్గరికి తీరని చెప్పని ఎమ్మెల్యే గారు తీరని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం.